ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమం వీక్షించడానికి ప్రేమతో నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం నుండి 41వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోహిం ఎలోహి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని ఇదిగో ఏలియను పిలుచుచున్నాడనిరి. ఒకడు పరుగెత్తుకుని పోయి ఒక స్పాంజి చిరకలో ముంచి రేళ్ళున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి ఏలియ విని దింపవచ్చునేమో చూతమని. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగి ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఈయన ఇలాగు ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సొలోమియు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉండిరి. ప్రియదేవుని పిల్లారా, దయానీయమైనటువంటి సంఘటన, అద్భుతమైనటువంటి ప్రకృతిలో జరిగినటువంటి మార్పు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రపంచానికి రక్షించడానికి వచ్చిన రక్షకుడు కన్నుమూసినప్పుడు, ప్రపంచానికి విమోచించడానికి వచ్చిన విమోచకుడు సిలువలో వేలాడుతున్నప్పుడు, దౌర్భాగ్యమైన ఈ లోకము, పాపిష్టి లోకము తనను చూసి ఎగతాళి చేసినప్పుడు దేశమంతటి చీకటి. మధ్యాహ్నము మొదలుకొని అనగా 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది. చాలా అద్భుతమైన విషయం. రక్షకుడి లోకానికి వస్తే ఆయనను హతమార్చిన లోకం. ఆ సమయంలో యేసు ప్రభువారు సుమారు 3 గంటలకు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థం. వాస్తవానికి దేవుని చెయ్యి తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉన్నంత వరకు ఈజ్ బికమ్ ఏ పవర్ఫుల్. హీ ఈజ్ ఏబుల్ టు హీల్ ద పీపుల్. ఈ వాక్ ఆన్ ద వాటర్. అనేక అద్భుతాలు చేసి చనిపోయిన వారికి లేపి ఆశ్చర్య కార్యములు చేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. శిలువ మీదకి వెళ్ళినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసయ్య చేయికి ఎడబాటు కాకపోతే ఆయనకి మరణం రాదు. కోరహు కుమారులు దీని గురించి ఒక పాట రాశారు. కీర్తనలో 85వ దావీదు కీర్తనలో వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నీతిని ఈ భూలోకంలో మొలిపించడానికి దేవుడు ఏం చేశాడట? నీతిని సత్యమును ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నట్టుగా చేశాడు. కృపా సత్యము ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంది. నీతి మొలిపించడానికి
మానవుని జీవితంలో నీతి మొలిపించాలంటే కృపా సత్యము ఈరోజు మానవ జీవితానికి ప్రవేశించాలి. గమనించండి, కృప క్షమించుమంటుంది, కానీ సత్యము నిలదీసి తీర్పు తీరుస్తుంది. సత్యమేవ జయతే అంటాం కదా. ఒకవేళ ఎవరు చేసిన పాపాలు వారికి పట్టి పీడించక వాని చంపక మానదు అంటాం మనం. కానీ యేసు ప్రభులో కృప పనిచేసింది, అలాగే ఈ యొక్క నీతిని కూడా లేక దేవుని విషయంలో సత్యము కూడా పనిచేసింది. కృపా సత్యము రెండు కలుసుకున్నటువంటిది, అది జరగకూడదు. ఎందుకంటే పరలోకపు తండ్రి సత్యాన్ని అనుసరించి ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు శిక్షించాలంటాడు. కానీ కృపా సత్య సంపూర్ణంగా మన దగ్గరికి వచ్చిన యేసు ప్రభు తండ్రి అలా జరగకూడదు, వారిని మన్నించు అని మన కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు. కనుక 12 గంటల నుండి 3 గంటల వరకు ప్రపంచమంతా చీకటి కమ్మి, ఆ చీకటిలో ప్రభుకు అర్థమైంది, యేసయ్యకి అర్థమైంది, నా తండ్రి నా చెయ్యి విడిచిపెట్టి ఉన్నాడు కనుక ఈ బాధ కలుగుతుందని, నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు అని తండ్రి అయిన దేవునికి ప్రశ్నిస్తాడు. కానీ అట్నుంచి జవాబు రాలేదు. ఎందుకంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనంలో ప్రభు అంటాడు, ఆయనకి మొత్తబడిన వానిగా ప్రభు చూశాడు. ఆయన పొందిన దెబ్బల చేత అనేక మందికి బాగు చేయాలని, ఆయన అనేక మంది కొరకు తన ప్రాణము విడిచిపెట్టి అనేక మందికి నీతిమంతులుగా తీర్చాలని, అది దైవ సంకల్పం కనుక తండ్రి ఏమి చేయక మౌనం వహించాడు. అందుకే దేవా, నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచిపెట్టావు? నువ్వు చేయి విడిచిపెట్టడం ద్వారా కదా ఈరోజు ఈ స్థితికి వచ్చానంటాడు. అయితే అద్భుతమైన విషయం మనం గమనిస్తున్నాం. యేసయ్య సుమారుగా 3 గంటల ప్రాంతంలో ఆయన ప్రాణం విడిచిపెట్టే సమయమైంది. అయితే అక్కడ ఉన్నవారు ఇంకా ఎగతాళి చేస్తూ ఏమంటున్నారు? దగ్గర నిలిచినటువంటి వ్యక్తులు ఏలి ఏలి లమ్మా సబక్తాని అన్న మాటకి కొందరు అంటున్నారు, ఏలియా వచ్చి ఇతనికి దింపుతాడేమో, వెయిట్ చేద్దాం చూద్దాం అని ఒక స్పాంజిలో చేదు చిరక ముంచి ఒక రేలు, ఒక పొడవైనటువంటి ఒక రేలుకి అది కట్టి తగిలించి యేసయ్యకి త్రాగడానికి తన నోటి దగ్గర పెట్టి, కానీ అప్పటికే తను గొంతు నాలుకలన్నీ కూడా ఎండిపోయి ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి యేసు ప్రభువారు తాగడానికి ఇష్టపడాల. తన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఒకవైపు విమర్శించేవారు, ఒకవైపు తనకు చేదునిచ్చేవారు, ఒకవైపు దూషించేవారు. తన శిష్యులు బిక్కుమని దూరంగా నిలబడి చూస్తున్నారు. వీటన్నిటికీ మూలకర్త అయిన తండ్రి అయిన దేవుడు తన కుమారుడు ఎంత త్యాగము చేసి సత్యహీనులైన మనుషులకు, నీతి తప్పి జీవిస్తున్నటువంటి మానవాళికి వారి బ్రతుకులో నీతి మొలిపించడానికి కృపా సత్య సంపూర్ణుడుగా తనకు తాను బలియాగము చేయడానికి ఇష్టపడ్డాడు. పరలోకపు తండ్రి చూసి సంతోషిస్తుంది. పరలోకపు తండ్రికి అది అంగీకారమైన. ఎప్పుడైతే ప్రభువారు బిగ్గరగా కేక వేశాడు, ఆయన చనిపోయేటటువంటి సమయము కనుక పరలోకపు తండ్రి తన కుమారుడు, తన అద్వితీయ కుమారుడు ఈ లోకంలో చేసిన త్యాగము యాగము కొరకు ప్రపంచం తనకు నివాళులు అర్పించక్కర్లా. ప్రపంచం తన యొక్క మరణము యొక్క గొప్పతనము చూడాల్సిన అవసరం లేదు. కానీ స్వయంగా దేవుడు, తండ్రి అయిన దేవుడు చూచి దేవాలయంలో సుమారు 4 అంగుళాల వెడల్పులు కలిగినటువంటి ఆ మందిరపు తెర, ఏ తెర అయితే పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలానికి అది కట్టబడి ఉంటుందో, సంవత్సరానికి ఒక్కసారి ఒక యాజకుడు ఆ లోపల ప్రవేశిస్తాడు. తను పొరపాటు చేసిన వాడైతే, తప్పు పాపం చేసిన వాడైతే అక్కడ చచ్చిపోతాడు. కనుక తన నడుముకి తాడు కట్టుకొని లోపలికి వెళ్ళనిస్తారు. పొరపాటున ఆయన పడిపోతే తాడుతో లాగుతారు. కాకపోతే
బైబిల్ చరిత్రలో ఏ యాజకుడు లోపలికి వెళ్ళి చచ్చిపోలా. దేవుడు తన సేవకులకు, తన యాజకులకు సంరక్షించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు అంటే అందరి పాపములు మోసుకొని వెళ్ళిపోయిన దేవుని గొర్రెపిల్ల, మల్కీసెదెకు క్రమంలో చేరినటువంటి సాలేము రాజైన ఆయన దేవుని యాజకుడు. ఆయన చనిపోవడంతోనే తెర రెండుగా చీలిపోయింది. ఎందుకంటే మనుషులు పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళేవారు, కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు ప్రవేశించలేకపోయేవారు. యేసు ప్రభు వారి యొక్క మరణము ద్వారా సకల ప్రజలు దేవుని ముఖము చూచే భాగ్యవంతులు కాగలిగారు. దేవునికి తండ్రి అని పిలువగలిగేటటువంటి శక్తివంతులు కాగలిగారు. అది దేవుని యొక్క ఆలోచన, ఆయన సంకల్పం. అక్కడ ఇంకో విషయం, మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు చీకటి కమ్మింది, మందిరపు తెర చినిగిపోయింది. అదేవిధంగా రోమా సైనికులకు అధిపతి అయిన ఒక శతాధిపతి అక్కడ నిల్చొని ఈ యొక్క సిలువ శ్రమలన్నిటి కూడా ఆపరేటింగ్ చేస్తున్నాడు. పిలాతు చక్రవర్తి ద్వారా అనుమతి పొంది ఆయన ఈ బాధ్యత తీసుకొని అక్కడికి వచ్చి ఉన్నాడు. ఆయన దూరం నుండి అన్నీ చూస్తున్నాడు. రోమియోలు ఏమంటున్నారు, ఇశ్రాయేలీయులు ఏమంటున్నారు, యూదులు ఏమంటున్నారు, శతాధిపతులు ఏమంటున్నారు, యాజకులు ఏమంటున్నారు, శాస్త్రులు ఏమంటున్నారు, అక్కడ గుండె బాదుకొని ఏడుస్తున్న భక్తులు ఏమంటున్నారు, అన్నీ చూస్తున్నారు. ఎప్పుడైతే 3 గంటలకు యేసు ప్రభువారు తండ్రిని చేతికి నా ఆత్మ అప్పగిస్తున్నానని తల వంచి చనిపోయాడు, వెంటనే ఎదురుగా నిల్చున్నట్టు శతాధిపతి మనస్ఫూర్తిగా ఒక మాట అన్నాడు. ఆయన నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే, దేవుని కుమారుడే. ఇక అతను చెప్పినప్పుడు దూరం నుంచి చాలామంది స్త్రీలు చూస్తూ ఉన్నారు. చాలామంది గలిలీ నుంచి వచ్చిన స్త్రీలు ఉన్నారు. వీరందరూ చూస్తూ ఆయనను వెంబడించిన స్త్రీలు కూడా ఉండి వారు ఎంతో దుఃఖము, ఎంతో బాధ, వేదనను. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన కొరకు యేసు ప్రభు చేసిన ఈ సిలువ యాగం ద్వారా మనకు విమోచన, పరలోక రాజ్య ప్రాప్తి కలుగుతుంది. తనను విమర్శించేవారుగా మనం ఉండక యేసును అంగీకరించేవారుగా ఆయన సిలువ శ్రమను మనం ధ్యానిస్తూ, మనకు బదులుగా ఆయన మరణించాడు కనుక రండి ఆయన పాదశంలో మన తలలో ఉంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ ప్రశస్తమైన సమయంలో మీ సిలువను గురించి వార్త మేము వింటున్నాం. పరిశుద్ధుడా, మా కొరకు మీరు సిలువ మ్రాను మోసి తండ్రి అయిన దేవుని చేత ఏదైతే నియమించబడిందో అది మీరు అనుభవించి అందరి పాపములను క్షమించి మమ్మలను నిర్దోషులుగా చేసినందులకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మాభిషేకము దయచేయండి, మీ పరిశుద్ధత యందు మమ్మను కాపాడండి. మీకే మహిమకరంగా జీవించే భాగ్యం. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడలు మీ పరిశుద్ధ సన్నిధిలో మౌనులై మీ సిలువ యాగాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకోండి. మీ ద్వారా పరిశుద్ధత పరచబడి మీకు మహిమ కలిగి జీవించే భాగ్యముని యేసునామములో అడుగుచున్నాం. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును.